యాకోబు పత్రిక చదువుతున్నాను, 4వ అధ్యాయము 13వ వచనము. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా. వీళ్ళేం సంపాదిస్తారట? లాభం సంపాదిస్తారట. ప్రొద్దుట లేస్తే సాయంత్రం వరకు మనం ఏదో ఒక పని చేస్తున్నాం. కూలి పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మనం చేసే ప్రతి పనిలో మనకు కావాల్సింది ఏమిటంటే లాభం. పడిన ప్రయాసకు లాభం రావాలి. అందరూ ఆశించేది అదేగా. అయితే వినండి, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఫలానా చోటకు వెళ్ళి లాభము సంపాదించుకుందాము అని ప్రయాసపడేవారులారా వినండి. రేపు ఏం కాబోతుందో మీకు తెలియదు. ఎంతకాలం మీ ఆయుష్ ఉందో మీకు తెలియదు. బ్రతికి ఉన్న 3 నాళ్ళు తృప్తి కలిగి జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మనం ఏ పని చేసినా లాభమేగా. నేను హైదరాబాద్ వెళ్ళిన కొత్తల్లో పొద్దుటే పాలు తీసుకొచ్చేవాడు పాలు తీసుకురాలా. చాలా ఆలస్యంగా పాలు తీసుకొచ్చాడు. వాడిని అడిగారు, ఏమయ్యా పాలు తీసుకురావడానికి ఎంత ఆలస్యమైంది ఏమిటంటే, వాడు ఖచ్చితంగా చెప్పేశాడండి, ఈరోజు నీళ్లు రాలేదు సార్ అన్నాడు. మీకేమైనా అర్థమైందా? బాబు పాలు ఎందుకు తీసుకురాలేదు అంటే, నీళ్లు రాలేదు సార్ కాబట్టి పాలు తీసుకురాలా. ఎవరైనా ఒకవేళ బర్రెలు పాలు ఇవ్వలేదని చెప్పంటే బాగుంటుంది, కానీ ఆ రోజు నీళ్లు రాలేదట, వీడు పాలు తీసుకురాలా. అప్పుడు అడిగాను, అదేంటయ్యా నువ్వు పాలు తీసుకురావడానికి నీళ్లు రాకపోవడానికి ఏమిటి పొత్తు అంటే, భలేవాడు సార్, ఆ నీళ్ళు రాకపోతే మా పాల వ్యాపారం ఎలా సాగిద్ది అంటే, ఏం మాట్లాడుతున్నావు? నీళ్లు కలిపితేనే కదా సార్ మాకు లాభం వచ్చేది. ఆ నీళ్లు కలపడానికి నీళ్లు లేకపోయేసరికి ఈ పాలన్నీ అక్కడ పెట్టుకుని కూర్చున్నాం. ఇది పాల వ్యాపారం అంటారా లేక నీళ్ళ పాల వ్యాపారం అంటారా? మీరే చెప్పాలి. లాభం సంపాదిస్తున్నారు కానీ అది న్యాయంతో కూడిన లాభం అంటారా, అన్యాయంతో కూడిన లాభం అంటారా? మీలో కొంతమంది అనుకుంటున్నారు, బాణము అటు తిరిగి ఇటు తిరిగి మా బర్రె మీద కత్తుకొచ్చిందని చెప్పి. అవునండి, పాల వ్యాపారం చేసేవాళ్ళు అనుకుంటున్నారు, బ్రదర్ ఏమిటి ఈరోజు మా మీద పడ్డారు, అయ్యో మీ మీద పడే ఉద్దేశం నాకు లేనే. కానీ వాస్తవం ఏంటో మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు సంపాదించే సంపాదన కష్టపడి సంపాదించండి, న్యాయంగా సంపాదించండి, యథార్థంగా సంపాదించండి. అందులో ఆశీర్వాదం ఉంది. బైబిల్ సెలవిస్తుంది 128వ కీర్తనలో, నీతిమంతుడు తన కష్టార్జితమును అనుభవిస్తాడు. నీతిగా జీవిస్తూ నీతిగా సంపాదిస్తేనే దాని కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అన్యాయంగా సంపాదించే 1 రూపాయి కూడా ఎప్పటికీ కూడా నీకు ఆశీర్వాదం కానే కాదు. మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తి ఇతర దేశానికి వెళ్ళి వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఇంటిలో ఉన్నటువంటి భార్యకు బిడ్డలకు ఏ లోటు లేకుండా చేయాలని చెప్పి ఆశతో బర్మా దేశానికి వెళ్ళాడు. బర్మా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం చేసే ప్రక్రియలో పాల వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. భార్య లేదు, పిల్లలు లేరు కాబట్టి, ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి తనకు తోడుగా ఉండాలని చెప్పి ఒక కోతిని కొనుక్కున్నాడు. ఆ కోతి తనతో పాటు నివసిస్తూ ఉండేది, తను చేసే పనుల్లో సహాయపడుతూ ఉండేది. ఈ పాల వ్యాపారం చేసే వ్యక్తి ఏం చేసేవాడో తెలుసా? 50 లీటర్లు పాలు తీసుకొచ్చేవాడు, 50 లీటర్లు నీళ్లు పోసేవాడు, మొత్తం కలిపి 100 లీటర్లు ప్యాకెట్లు చేసేవాడు, అందరికి అమ్మేసేవాడు. ఇలా నీళ్ళ పాల వ్యాపారం చేస్తూ అన్యాయంగా సంపాదించడం మొదలుపెట్టి బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బు మొత్తం పట్టురావడం కష్టమై వస్తూ ఆ డబ్బంతటిని కూడా బంగారపు నాణ్యాలుగా మార్చేసుకున్నాడు. బంగారపు నాణ్యాలుగా మార్చేసుకొని మూటముళ్ళు సర్దుకొని ఇక మన దేశానికి రావాలి అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు ఆ కోతి పాపం దిగులుగా చూసిందట. నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ మరి నా సంగతి ఏమిటి అని చెప్పి, సరే నిన్ను కూడా తీసుకెళ్తా కదా అని చెప్పి ఆ కోతిని కూడా తీసుకొని ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తాను మూట కట్టుకున్న బంగారపు నాణ్యాలన్నీ కూడా తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఏమనిపించిందో ఏమో, ఆ కోతి నెమ్మదిగా వచ్చి తల కింద ఉన్నటువంటి బంగారపు నాణ్యాల సంచి తీసుకొని ఓడలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి స్తంభాల పైకి వెళ్ళి ఆ మూట కాస్త తెరిస్తే అందులో బంగారపు నాణ్యాలు ఉన్నాయి. ఆ బంగారపు నాణ్యాలు చూసినటువంటి ఆ కోతికి ఏమో అనిపించిందో ఏమో కానీ, ఒక బంగారపు నాణ్యం తీసుకొని నిద్రపోతున్న వాడి ముఖం మీద టింగ్ అని కొట్టింది. ఇంకొక బంగారం నాణ్యం తీసుకొని సముద్రంలో టింగ్ అనేసింది.
ఆకాశం నుంచి బంగారపు నాణ్యాలు పడుతూ ఉంటే అందరూ పైకి చూస్తే ఆ కోతి బంగారపు నాణ్యాలు కింద ఇస్తూ ఉంది. ఇంకొక నాణ్యం తీసుకెళ్ళి సముద్రంలో వేస్తూ ఉంటే అందరూ కలిసి దాన్ని పట్టుకోండి, దాన్ని కొట్టండి, దాన్ని చంపండి, బంగారాన్ని అనవసరంగా నీలపాలు చేస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటే వీళ్ళు లేచి ఏంటని చెప్పంటే ఏంటంటా ఉంటే పిచ్చోడా నీ కోతి చూడు బంగారపు నాణ్యాలు నీళ్ళల్లో వేస్తుంది, ఒక నాణ్యం నీ ముఖం మీద వేస్తుంది అని చెప్పని అంటూ ఉంటే పైకి చూశాడు. వాడి ముఖం మీద ఒక బంగారపు నాణ్యం టింగ్ అనేసింది. మరొక నాణ్యం తీసుకెళ్ళి టింగ్ అని చెప్పి సముద్రంలో వేసింది. కొట్టండి చంపండి అంటే ఈ పాల వ్యాపారి అంటున్నాడు, దాని జోలికి వెళ్ళకండి, అది చేస్తుందే కరెక్ట్ అని చెప్పి అన్నాడు. పిచ్చోడ్లాగా ఉన్నావు, బంగారపు సగం నీ ముఖం మీద కొట్టి సగం నీళ్ళల్లో పోస్తూ ఉంటే అది చేస్తుంది కరెక్ట్ అంటావేమిటి? అవును, అది చేస్తుంది కరెక్ట్. ఎలా చెప్పగలవు? నేను పాల వ్యాపారం చేసేవాడిని, సగం పాలు సగం నీళ్ళు. మనిషినైనప్పటికీ జ్ఞానం లేకుండా మనుషుల్ని మోసం చేస్తూ లాభం కోసం దగా చేస్తూ అన్యాయంగా సంపాదించాను. అది కోతి కనుక నేను పాలు అమ్మినటువంటి దానివల్ల వచ్చిన డబ్బేమో నా ముఖం మీద కొట్టింది. నీళ్ళ పాల వ్యాపారం చేశాక నీళ్ళతో సంపాదించిన ఆ డబ్బు ఏం చేసింది? నీళ్ళల్లో పడేసింది. ఆఖరికి నాకు మిగిలింది. నీకు మిగిలాల్సిందే మిగులుతుంది. నువ్వు ఎంత అన్యాయంగా సంపాదించినా, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకున్నా, ఎన్ని దారుణాలు చేసినా, దొంగతనాలు చేసినా, మోసాలు చేసినా, చివరికి వచ్చేసరికి నువ్వు కష్టపడి సంపాదించిందే నీకు దక్కుతుంది తప్ప అన్యాయంగా సంపాదించిన ఏది కూడా నీ దరిదాపులు కూడా రాదో. కాబట్టి బ్రతికిన 3 నాళ్ళు న్యాయంగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. సంపాదించే 4 డబ్బులో కష్టపడి సంపాదిద్దాం, అది మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు లేకుండానే ఇప్పటి వరకు జీవిస్తూ వచ్చాను, క్షమించు నాయన. నువ్వు లేకుండా నేనేం చేసినా అందులో విజయాన్ని సాధించలేను అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని నష్టాల్లో, కష్టాల్లో, కన్నీటి లోయల్లో కూరుకుపోయి ఉన్నాను. మన్నించు నాయన. లాభం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అని ఒకే ఒక యావతో, ఒకే ఒక ధ్యాసతో నీచమైన నికృష్టమైన పనులు చేసి డబ్బు అయితే సంపాదించాం, కానీ దాని వెనుక గబ్బు పనులు ఉన్నవి అని మీరు చూశారు అనేది వాస్తవం. అన్యాయంగా దేన్ని సంపాదించినా, అన్యాయంగా ఏది సాధించినా అది ఎప్పటికీ క్షేమం కాదు అనే వాస్తవం గ్రహించాం. ఈ భూమి మీద బ్రతికున్న 3 నాళ్ళు నేను నీతిగా, యథార్థంగా నీ బిడ్డగా జీవించాలి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. వారి జీవితంలో నూతనత్వాన్ని ఇవ్వండి. నేటి నుంచి ప్రభువా నీ బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.